ఒకవైపున జంతర్ మంతర్ దగ్గర ఉద్యమంలో కేసులు ఎవరిని పెట్టింది కేవలం నేర చరిత్రల మీద, విద్యార్థుల మీద కేసు పెట్టలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా కలిపి అధికారంలో ఉన్నటువంటి జార్ఖండ్లో విద్యార్థుల మీదనే కేసులు పెట్టారు. 300 మంది మీద. అభిజిత్ దుక్కే మాట్లాడు, రాహుల్ గాంధీ మాట్లాడు, లేదా జేఎంఎం మాట్లాడదు, ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలు మాట్లాడరు. తాజాగా జార్ఖండ్లో ఉద్యోగ నియామక ప్రక్రియలో అక్రమాలకు స్వస్తి పలకాలంటూ ఉద్యమిస్తున్న విద్యార్థులు, పరీక్షార్థులు 10వ తేదీన రాంచీలో అసెంబ్లీ ముట్టడి వేళ లాఠీచార్జ్, పలువురు గాయాలైన ఘటనలో పోలీసులు కేసులు నమోదు మొదలుపెట్టారు. శాసనసభ సమీపంలోని విధానసభ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని 300 మంది మీద కేసులు నమోదు చేశారు. 10వ తేదీన అసెంబ్లీ సమీపంలో పోలీసుల మీద రాళ్లు రువి ఉద్రిక్తతలకు కారణమైన గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసులు నమోదు చేశాం. విద్యార్థుల శాంతియుత ర్యాలీ వెంటనే ఉద్రిక్తంగా తయారైంది. రాళ్లదాడిలో 14 మంది పోలీసులు గాయపడ్డారు. సీసీటీవీ కెమెరాలు, వీడియోలో ఫుటేజీలను పరిశీలించి ఆయా వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేస్తామంటూ రాంచీ ఎస్పీ పరాస్రాజ్ రాణా ప్రకటించారు. మరోవైపు రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో పరీక్షార్థుల ఉద్యమం గురువారం 20వ రోజుకు చేరుకుంది. ఉద్యమ నేతలు నిరాహార దీక్షలు కొనసాగించారు. పరీక్షల విధానంలో సంస్కరణలు, పాత పరీక్షలను రద్దు చేయడం, నియామక ప్రక్రియలో అక్రమాల మీద ఇతర రాష్ట్రాల మాజీ జడ్జిలతో దర్యాప్తు జరిగేదాకా ఉద్యమం కొనసాగుతుంది. డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ ఉద్యమ నేతలు స్పష్టం చేశారు. 12 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఆసుపత్రి పాలైన ఉద్యమ నేత దేవేంద్రనాథ్ మహతో తాజా ఆరోగ్య స్థితిని ప్రభుత్వం బహిర్గతం చేయట్లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.